లెట్స్ మేక్ బగారా రైస్ విత్ ఎగ్ ఫ్రై. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ దినుసులు వేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమాటోస్ అయితే వేసుకోండి. సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం చిల్లీ పౌడర్, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. లాస్ట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి అయితే మూత పెట్టేయండి. వాటర్ బాగా మరిగాక రైస్ని అయితే వేసుకోండి. రాళ్ళుప్పు, గరం మసాలా, ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని మూత అయితే పెట్టండి. ఆఖరిగా ప్లేట్ తీసి కొత్తిమీర అయితే చల్లుకోండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేగాక ఆనియన్స్ వేసుకోండి. అదే ప్యాన్లో 4 ఎండుమిర్చి, 2 టమాటాలు, అల్లము వెల్లుల్లి బాగా మిక్స్ చేయండి. కాసేపు మూత పెట్టేయండి. ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి. మెత్తగా బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మిక్సీ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్, పెప్పర్, టర్మరిక్, అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ముందుగా చేసుకున్న పేస్ట్ వేసేయండి. ఎక్స్ట్రా వాటర్ యూజ్ చేయదండి. ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని వేసుకోండి. ఉప్పు పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, మిక్స్ ఇట్.